విజయవాడ కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులతో ఎస్ఐటీ విచారణ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. సాయికృష్ణ తల్లి, 2 మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. సాయికృష్ణ వ్యవహార శైలి, ఎవరితోనైనా విభేదాలు, గొడవలు, వివాదాలు, గత ట్రాక్ రికార్డులపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు పోలీసులు. ఘటనకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై పూర్తిస్థాయి సమాచారాన్ని సిట్ బృందం సేకరించినట్లుగా తెలుస్తోంది. చివరిగా సాయికృష్ణతో ఎప్పుడు మాట్లాడారు అనే వివరాలను సేకరించారు. ఇప్పటికే నమోదైన సాక్ష్యాలు, కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లను సరిపోలుస్తున్నారు సిట్ అధికారులు. ఘటనకు సంబంధించి పత్రాలు, ఆధారాలు ఉంటే అప్పగించాలని సాయికృష్ణ కుటుంబ సభ్యులను కోరారు పోలీసులు. ఫోన్ కాల్స్, సందేశాలు, వ్యక్తిగత వివరాలపై సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. అనంతరం సాయికృష్ణ నివాసం నుంచి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లారు సిట్ అధికారులు. ఘటన జరిగిన రోజు నమోదైన కాల్ రికార్డ్స్ ను పరిశీలిస్తోంది సిట్ బృందం. పోలీసుల వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలను సేకరిస్తున్నారు సిట్ అధికారులు. కంట్రోల్ రూమ్ లాగ్ బుక్స్, డ్యూటీ రికార్డ్స్ తనిఖీ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీ ఫుటేజ్ ను పరిశీలించనుంది సిట్ బృందం. ఘటన సమయానికి పోలీసుల కదలికలపై కూడా సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.